అయ్యో, నా ఉద్దేశం అది కాదు అపూర్వ. ఆ టైంలో నేను కూడా నిస్సహాయంగా పడున్నాను కదా, అందుకు సారీ చెప్తున్నాను. అప్పుడందరూ నిస్సహాయంగానే పడున్నారు బాబా, కానీ ఇప్పుడేమైంది? ఇంకా వాణ్ణి చంపేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నావు? ఆ గగన్ గణ్ణి చంపినప్పుడే నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చినట్టు. చంపే బాబా గగన్ గణ్ణి, చంపే బాబా గగన్ గణ్ణి, బాబా గగన్ గణ్ణి, బాబా గగన్ గణ్ణి. ఏం బావా, ఆ గగన్ గణ్ణి చంపడానికి ఇంకా మీనమేషాలు లెక్క పెట్టాలా? ముహూర్తం మూడవ చూడాలా? నాకు చంపాలనే ఉంది అపూర్వ, కానీ వాడన్నాడే ఓ మాట, చంపేస్తే క్షణంలో పోతుంది ప్రాణం, తీరేది ఎలా అవమానమని. అదిగో ఆ మాట దగ్గరే నేను ఆగాను. ఇప్పుడు మనం ఎలా కృంగి కృషిస్తున్నామో వాడు కూడా అలాగే కృంగిపోవాలి. పెళ్లిలో మనల్ని అవమానించాడు కదా, వాడి కళ్ల ముందే నేను భూమి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేశాను కదా. ఆ పెళ్ళైపోని అపూర్వ వాడు ఖచ్చితంగా అవమానంతో కృంగిపోవడం మొదలు పెడతాడు. నేలకు ఒరిగే చెట్టులా అప్పుడు మనం వాడిని నరుకుదాం. అంటే అంటే అంతేనా బావా? అప్పటిదాకా వాడిని నువ్వు చంపవా? నేను చెప్పేది అర్థం చేసుకో అపూర్వ. అపూర్వ